హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకు మొన్న ఒక టీ9లో రంగనాథ్ ఇంటర్వ్యూ జరిగింది. ఆ రంగనాథ్ ఇంటర్వ్యూలో చూస్తే ఎంఐఎం మనకు యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎంఐఎం నేత ఫాతిమా కాలేజ్ చెరువులో ఉన్న ఇంతవరకు ఎందుకు కూల్చలేదని చెప్పేసి అడగడం జరిగింది. దానికి ఈ రంగనాథ్ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అసలు దాని గురించి చెప్పకుండా ఎందుకు ఇంతకుముందుకు అకాడమిక్ ఇయర్ ఉంది, ఆ కాలేజీలో పిల్లలు చదువుతున్నారు అని చెప్పేసి దాటవేసిండు. మళ్ళీ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ హాలిడేస్ వచ్చినాయి, దాన్ని కూల్చలేదని చెప్పేసి అడిగిన దానికి సమాధానం లేక తన దగ్గర దాన్ని ఎరేజ్ చేస్తూ, ఆ క్వశ్చన్ని ఎరేజ్ చేస్తూ ఎంఐఎం నేతల ఇల్లు అన్ని కబ్జాలు చేసినాక కూల్చినామంటున్నాడు. కానీ ఇక్కడ ఏం కూల్చలేదని చెప్పట్లేదు అనమాట. అంటే క్లియర్గా అర్థమవుతుంది, ఓవైసీ బ్రదర్స్కి ఈ కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఎవరు వచ్చినా వాళ్ళ మీద చర్యలు తీసుకోరు, బీజేపీ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.